హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో మోస్ట్ యూస్ఫుల్ వైరల్ ప్రొడక్ట్స్ మీకు షేర్ చేయబోతున్నాను. చాలా హెల్ప్ఫుల్, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ యూస్ఫుల్ ఐటమ్స్. సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అందరికీ. సో వితౌట్ ఫర్దర్ లెట్స్ స్టార్ట్ ఫ్లిప్కార్ట్ యూస్ఫుల్ వైరల్ ప్రొడక్ట్స్ హాల్. సో అన్నీ కూడా మనకి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో వితౌట్ ఫర్దర్ లెట్స్ స్టార్ట్ వీడియో. కొత్తగా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. ఫస్ట్ రోజు వచ్చేసి సమ్మర్లో చాలామందికి యూస్ఫుల్ అయితే ఐటమ్ స్కార్ఫ్ అనమాట. సో ట్యాన్ లేకుండా బండి మీద వెళ్ళే వాళ్ళు కానీ, లేదా జస్ట్ నడిచి వెళ్ళే వాళ్ళు కానీ, బస్సెస్ ఎక్కే వాళ్ళు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి ఇలా రెడీమేడ్ స్కార్ఫ్ అనమాట. అంటే మనం చున్నీతో కూడా కట్టుకోవచ్చు దీన్ని. బట్ ఇదేంటంటే రెడీమేడ్, జస్ట్ తగిలించుకున్నామా కట్టుకున్నామా వెళ్ళిపోయాము. ఇది క్యాప్ లాగా వస్తుంది అనమాట మనకి. అండ్ నేనైతే పేర్ చేసి చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి ఫేస్కి ఇట్లా కట్టుకోవటానికి అనమాట. ఫ్రంట్కి ఇట్లా టై చేసుకోవడానికి మనకి ఇలాగా 2 ఇచ్చారు. సో ఇలా టై చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కూడా కవర్ చేస్తుంది ఓవరాల్గా. అండ్ కింద వచ్చేసి మనకి చున్నీ టైప్లో ఇలా వచ్చింది. ఒక చున్నీని ఇలా మోల్డ్ చేశారు. ప్యూర్ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అనమాట. ఇట్లా ప్రింట్ అనేది మనకు వచ్చింది. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో దీంట్లో వైట్ మీద మల్టిపుల్ కలర్స్ ఒకటి వచ్చింది ఆప్షన్. ఇంకా డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి నేను వాటి లింక్స్ అన్ని ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యూస్ఫుల్ ఐటమ్ అంటే సమ్మర్లో పిల్లలకి బాగా పేలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ వచ్చేసి ఈన్పల్ దగ్గర నుంచి లైస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది పేలు అంటారు, ఇంకా చాలా రకాలుగా అంటారు వాటిని. నాకైతే లైస్ పేలు అనే తెలుసు. సో దానికి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉంది ఫ్లిప్కార్ట్లో. ఇది 100 రూపీస్ అనమాట. అండ్ మనకి కంప్లీట్గా పిల్లలకి నీట్గా తల రుద్దేసి తలంటి పోసిన తర్వాత ఒకసారి ఆయిలింగ్ చేయాలి. బాగా ఆయిలింగ్ చేశాక మనం ఈ దువ్వెన యూజ్ చేసుకోవచ్చు. సో ఈ దువ్వెన వచ్చేసి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అండ్ ఇక్కడ షార్ప్గా కూడా ఉండదు, మీరు చూస్తున్నారు. మరీ మాడుకి ఇబ్బంది అయ్యేటట్టయితే ఉండదు. ఈ ప్రోడక్ట్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. దీంతో దువ్వితే చిన్న పేలు కూనలు అంటారు కదా, వాటి నుంచి కూడా మనకి కంప్లీట్గా వచ్చేస్తాయి. ప్రతి అమ్మ దగ్గర ఉండాల్సినది. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఆడపిల్లలకు వరకు అయితే మాకు తెలుసు, మేము చిన్నప్పుడు కూడా సఫర్ అయ్యాము. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం దీంతో కోమ్ చేస్తూ ఉంటే నూనె రాసేసి చిక్కులు లేకుండా చేసి కంప్లీట్గా వస్తుంది. నేనైతే ఆ క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి నేను ఎలా చేశానో. మా పాపాయికి కూడా ఉంది, అంటే మా చెల్లి సిస్టర్ కూతురు అనమాట, దానికి ఉంది. సో ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్. 100 రూపీస్లో వచ్చేస్తుంది మనకి ఒక సింగిల్ ప్రోడక్ట్. ఇంకా 2-3 కావాలన్నా ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి విడిగా పెట్టండి. 2 పిల్లలు కనుక 3 పిల్లలు కనుక ఉన్నట్లయితే ఎవరి దువ్వెన వాళ్ళకి సపరేట్గా ఉండాలి. డిఫరెంట్ కలర్స్ వచ్చాయి దీంట్లో. ఇది బ్లూ అనిపిస్తుంది కదా, రెడ్ కూడా ఉంది. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోని ఇంకొంచెం ప్రొఫెషనల్గా నెక్స్ట్ మోడల్ వచ్చింది. ప్రొఫెషనల్ మోడల్ వచ్చేసి ఇది కొంచెం కాస్ట్లీ ఉందండి. అరౌండ్ 600 అలా ఉంది. 600 కాదు, అరౌండ్ 1000 రూపీస్ ఉంది ఇది. సో మీరు చూడొచ్చు, సేమ్ అదే మోడల్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎలా వచ్చిందో నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి కాస్ట్ ఉందండి, అరౌండ్ 1000 రూపీస్ ఉంది. కంప్లీట్గా మనకి ఈన్పెల్ ఉంటాయి చూడండి, అవి కూడా పోయే కంప్లీట్ అనమాట. ఇది చూడటానికి ఒకేలాగా ఉంటుంది. బట్ ఇది ఇంకొంచెం యూస్ఫుల్ ప్రొఫెషనల్ వేలో మనకి పేలు ఈన్పెల్తో సహా పోతుంది అనమాట. ఇది ఇంకొక ప్రోడక్ట్ 1000 రూపీస్ ఉంది. ఆఫర్ చేయగలనంటే తీసుకోండి, లేకపోతే 100 రూపీస్ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రొఫెషనల్ ప్రోడక్ట్. మీకు దగ్గర నుంచి కూడా చూపించారు వాళ్ళు ఎలా ఉంది అనేది. సో కంప్లీట్గా ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూస్తే మీరు. ఇది ప్రోడక్ట్ వచ్చేసి సో చిన్న ఈన్పెల్తో సహా ఇది పోతుందన్నమాట. సో ఈన్పెల్తో సహా పోయే కూనలు, ఈన్పెలు అండ్ లైస్ మొత్తం కంప్లీట్గా పోతుంది. అరౌండ్ 1000 రూపీస్ ఉంది. ఇది ఇంకొక ప్రొఫెషనల్ వే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది. పేలు పోగొట్టే మిషన్ అనమాట. ఇది యాక్చువల్గా సక్ చేసేస్తుంది పేలని. ఇది ఏంటండి పేలు అని చెప్తున్నారు అనుకోకండి, నాకు తెలుసు. అమ్మలకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఇలా వస్తుంది డివైస్ మొత్తం కూడా మనకి. అండ్ ఈ డివైస్ ఎలా వాడాలి అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఫస్ట్ వచ్చేసి డివైస్ ఇలా వస్తుందన్నమాట. అంటే ఇది పేలని మొత్తం సక్ చేసేస్తుంది అనమాట. సో సక్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో డిఫరెంట్ మోడల్స్ ఇష్టపడతారు చాలామంది. అది చాలా ఇబ్బందిగా ఉంది, గుచ్చుకుంటుంది అనేవాళ్ళు, లైట్ సెన్సిటివ్ స్కిన్ పిల్లలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో మనకి విత్ అడాప్టర్ వచ్చిందనమాట. సో విత్ అడాప్టరీ మిషన్ వస్తుంది. దీనికి మనం ఈ సపరేట్ వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఉంటుంది ప్రోడక్ట్.
ఇది మనం దీన్ని ఇట్లా అటాచ్ చేయాలన్నమాట. దీనికి అటాచ్ చేసి దీన్ని ఆన్ చేసినట్లయితే మనకి పేలన్నిటిని అది సక్ చేసేస్తుంది అనమాట. మిషన్ లోపలికి లాగేస్తుంది. సో నేను అదంతా కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ దీనికి మనకి ఈ సక్ చేసేదానికి ఇది అటాచ్ చేయాలన్నమాట. ఇది అటాచ్ చేయాలి మనం. అటాచ్ చేసేస్తే దీనిలోకి పేలు కలెక్ట్ అవుతాయి అన్నమాట. ఏ విధంగా కలెక్ట్ అవుతాయంటే ఇప్పుడు మనం దీనికి అది పెట్టేసి దీని లోపల పెట్టినట్లయితే సో మనం దీంతో దువ్వుతాం అనమాట. ఇక్కడ బ్రష్ లాగా ఉంటుంది. సో మనం వన్స్ ఇలా దువ్వినప్పుడు మనకు మొత్తం కూడా ఈ పేలు దీంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో వెళ్ళిపోయి దీంట్లోకి మనకి డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయ్యాక దీన్ని తీసేయచ్చు మనం. ఇది మొత్తం లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవచ్చు. ఇది పేల మిషన్ యాక్చువల్గా 600 ఉంది. ఇది ఎక్కువ కాస్ట్ లేదు. అది ప్రొఫెషనల్ దువ్వెన మాత్రం అది 1000 రూపీస్ ఉంది. బట్ ఇది చాలామంది అఫోర్డ్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఇది చాలా బాగా వర్క్ చేసింది. 100 రూపీస్ దువ్వెన కూడా సూపర్గా పనిచేసింది. 1000 రూపీస్ అయితే ఇంకా సూపర్గా పనిచేసింది. ఈ మూడు కూడా మనకి యూస్ఫుల్ ప్రొడక్ట్స్. ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే పిల్లలు పేలతోటి సో ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇది ఆయిలింగ్ చేసే చిన్న మిషన్ లాంటిది అనమాట. ఇది ఇలా ప్యాకేజింగ్లో ఇచ్చారు, బబుల్ ర్యాపింగ్లో ఇచ్చారు ఇదంతా కూడా మనకి. సో చిన్న అప్లికేటర్ మనకి. సో దీని మీద మీకు ఫోటో కూడా ఇచ్చారు చూడండి. ఇలా ఉంటుంది. జస్ట్ ఆయిల్ పోసుకుని ఇలా అంటే కోమ్ లాగా ఇది వెళ్ళిపోతుంది అనమాట. చిన్న అప్లికేటర్, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో చూడండి, దీంట్లో నుంచి మనకి ఆయిల్ అనేది ఇందులో నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రెస్సింగ్ నీడిల్స్ ఉంటాయన్నమాట. నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ప్రెస్సింగ్ నీడిల్స్ ఉంటాయి. ఇవి లోపలికి ప్రెస్ అయిపోయి మీరు చూడొచ్చు క్లియర్గా. ఈ లోపలికి ప్రెస్ అయిపోయి అక్కడి నుంచి ఆయిల్ వస్తుంది. దీంట్లో మనం ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. ఈ పైనుంచి మనం ఇలా ఆయిల్ ఫిల్ చేసేసుకుని దీంట్లో ఇలా పెట్టుకోవాలి. సో ఎంత రాసుకుంటాం, ఇంతకంటే ఎప్పుడు ఎక్కువ రాసుకోము. దీంట్లో ML కూడా ఇచ్చారు. సో జస్ట్ ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మనం ఆయిల్ నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఎక్కువ ఆయిలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్కాల్ప్ వరకు ఆయిలింగ్ చేసేసుకుంటే ఇది ఒక మసాజర్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే మనం వాడుకున్నప్పుడు మనకి ఎక్కడైతే హోల్స్ వస్తున్నాయో దాంట్లోకి ఇది ప్రెస్ అవ్వకుండా ఇలా ఉంటుందన్నమాట. బయటికి రాదు. అప్పుడు ప్రెస్ చేసేసి క్లోజ్ చేస్తుంది. సో బ్యూటిఫుల్ అప్లికేటర్, ఆయిల్ అప్లికేటర్. చాలామందికి తెలీదు ఈ ప్రొడక్ట్స్ ఉంటాయని. సో అందుకని చూపిస్తున్నాను. సో కిచెన్ టబ్ ఇదేంటంటే మనకి ఇలా ఉంటుంది. మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. నేనైతే ఇప్పటివరకు తెప్పించలేదు ఈ ప్రోడక్ట్, అందుకని తెప్పిస్తున్నాను. సో మనం సింక్ దగ్గర డిషెస్ మనం తోమినప్పుడు మనకి ఇది ఉంటే యూస్ఫుల్. కిందకి ఆయిల్ వాటర్ పడకుండా మనం తోమినమంతా ఇట్లా ఉంటుంది అనమాట. సో తోమినట్టు ఇందులోంచి ఇలా వెళ్ళిపోతుంది వాటర్. ఇది సింక్ దగ్గర ఎడ్జ్లో పెడితే కనుక మనం ఈ విధంగా సో ఇందులో నుంచి వాటర్ సింక్లోకి వెళ్ళిపోతుంది. సింక్ పక్కన ఇట్లా పెట్టుకుని ఈ సింక్లోకి ఇలా వాటర్ పడేటట్టు మనం పెట్టుకోవచ్చు. దీంట్లో స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి కూడా హోల్స్ ఉన్నాయి. సో ఈ వాటర్ కూడా ఇందులోనే పడుతుంది. సో ఓవరాల్గా ఈ వాటర్ దాటి మనకి కౌంటర్ టాప్ మీద మనకు అస్సలు వాటర్ ఎక్కువ లేకుండా చాలా డీసెంట్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. ఇది అరౌండ్ 170 అలా ఉందండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇలాంటిది ఒకటి ఉంటే మనకి కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. అయిపోగానే మనం తీసేసి మనం ఒక ఏరియాలో మనం దీనికి కేటాయించి పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఈ ప్లేస్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు కింద ఏదైనా పేపర్ లాంటిది వేసుకుని పెట్టుకోవచ్చు. మీకు ప్లేస్ ఉంటే కనుక కౌంటర్ టాప్ మీద ఇది మీరు యూజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ మనకి కిచెన్లోకి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా 6 ప్రోడక్ట్స్ చూపించాను. యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. పేల మిషన్స్ దువ్వెన దగ్గర నుంచి, ఆయిల్ అప్లికేటర్ దగ్గర నుంచి. అండ్ ఆయిల్ అప్లికేటర్తో అప్లై చేసుకున్న ఆయిల్ మంచిగా నెక్స్ట్ పేలు దూకోవచ్చు. అలా కూడా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చున్నీ కూడా చాలా యూస్ఫుల్ సమ్మర్లో. సమ్మర్లో చాలామంది బైక్ మీద ట్రావెల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి హ్యాండ్స్ ట్యాన్ అవుతుంటాయి ఎక్కువగా. అలాంటి వాళ్ళు ఈ గ్లౌస్ యూస్ చేసినట్లయితే ట్యాన్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో యూస్ఫుల్ ఐటమ్స్. పిల్లలకి మెయిన్గా ఎక్కువ యూస్ఫుల్ అవుతాయి. పిల్లలకి యూస్ఫుల్ అయితే మనకు కూడా యూస్ఫుల్ అయినట్టే కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చింది అనుకుంటాను మీకు. హాల్ ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. మినిమం 100 రూపీస్ది 600ది తప్పకుండా పర్చేస్ చేయొచ్చు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు కానీ. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుందని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది. చాలామంది కెమికల్స్ లాంటి షాంపూస్ వాడేస్తారు. అవి రెగ్యులర్గా వాడటం వల్ల పిల్లలకి కెమికల్స్ స్కిన్లో కూడా వెళ్తాయండి తెలియకుండా. అలాగంటే ఇలా ఫిజికల్గా దాన్ని సపరేట్ చేయడం చాలా బెస్ట్.
పొద్దున సాయంత్రం దువ్వితే సమ్మర్లో అంతా వదిలించుకుంటే మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక 2 డేస్కి ఒకసారి మీరు స్కూల్ నుంచి వచ్చా కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సీ యూ టుమారో. బై బై.